ఇవాళ బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా వెలువడనుంది. ఈ నెల 11న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండో జాబితా ఖరారు చేసింది. 100 మంది పేర్లతో రెండో జాబితా విడుదల కానుంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఒడిశా, బీహార్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనుంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. తెలంగాణలోని 7 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తోంది. మెదక్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఈరోజు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల కాబోతోంది. సుమారు 10కి పైగా రాష్ట్రాల నుంచి 100 మంది లోక్సభ అభ్యర్థుల జాబితా రెండవ లిస్టులో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి కూడా పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు గాను 7 స్థానాలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్ స్థానాన్ని ఇటు బంజారాలకు కేటాయించాలా, ఆదివాసీలకు కేటాయించాలా అన్న అంశానికి సంబంధించి నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ స్థానం మినహా మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో నగేష్ చేరికను అక్కడున్న స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన ఆదిలాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే పెద్దపల్లి, మెదక్, వరంగల్ ఈ స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. సిఈసి 11వ తేదీన మార్చి 11న సిఈసి సమావేశం జరిగింది. ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, ఇటు కోర్ గ్రూప్ సంబంధించిన సభ్యులతో చర్చలు జరిపి అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు ఎవరు, స్థానికంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఢీకొట్టగల వ్యక్తులు ఎవరు, ఇటీవల పార్టీలో చేరిన వారు, సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ఎవరు అక్కడ గెలిచే అభ్యర్థి అన్న అవకాశాన్ని పరిశీలించి ముఖ్యంగా సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో 7 స్థానాలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. లిస్ట్ 11 గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే మెజార్టీ సిట్టింగ్ స్థానాలను కూడా మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణకు సంబంధించి కాకుండా మిగతా రాష్ట్రాలు, కర్ణాటక కానీ, అలాగే ఢిల్లీ కానీ, హర్యానా ఇటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ గతంలో గెలుపొందిన స్థానాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ సిట్టింగ్ అభ్యర్థుల్ని భారీ స్థాయిలో మార్చాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంతో పోలిస్తే గత 2019లో పోటీ చేసిన అభ్యర్థుల్లో సుమారు 150 మందికి పైగా అభ్యర్థుల్ని ఈసారి 2024 లోక్సభ ఎన్నికల బరిలో వారి అభ్యర్థుల్ని మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో చాలా మంది అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. సో సెకండ్ లిస్ట్ లో కూడా ప్రధానంగా కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, ఇటు ఈ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో వారిని మార్చే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంది కాబట్టి సో కర్ణాటకలో ఈసారి ఎక్కువ స్థానాలని బీజేపీ విజయం సాధించాలని చెప్పి భావిస్తోంది. అందులో భాగంగా జేడీఎస్ తో కలిసి అక్కడ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో కర్ణాటక నుంచి మెజార్టీ స్థానాలు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ, అలాగే హర్యానాలో ఉన్న 10 స్థానాలకు సంబంధించి, ఢిల్లీలో ఉన్న పెండింగ్ 2 స్థానాలు, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఉన్న పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేయబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సుమారు 350 మంది జాబితాను పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి లిస్ట్ లో 195 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు సుమారు 100 మంది అభ్యర్థుల జాబితా వెలువడబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న 7 స్థానాలకు సంబంధించి ముఖ్యంగా ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేరు వినిపిస్తోంది. అలాగే నల్గొండ నుంచి శానం సైద్ రెడ్డి, అలాగే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, పెద్దపల్లి నుంచి గోమాసే శ్రీనివాస్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు సహా ఇటు వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు వినిపిస్తుంది. సిఈసి పరిశీలనలో వీరి పేర్లున్నాయి. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 అభ్యర్థులు ఆశావాహుల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర కోర్ గ్రూప్ లో అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరు ఆ 3లో విజయం సాధించే అభ్యర్థి అన్న అంశాలని పరిశీలించి ఎవరైతే అక్కడ విజయం సాధిస్తారు, అలాగే వారి ఈక్వేషన్స్ ఏంటి, అక్కడ ఏ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది, గెలిచే అవకాశాలు ఎవరికున్నాయి, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. సో సిట్టింగ్ స్థానాలకు సంబంధించి మార్పులు ముఖ్యంగా యువకులకు ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది బీజేపీ ఈసారి, అలాగే మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. భవిష్యత్తులో 33% రిజర్వేషన్స్ ముఖ్యంగా చట్టసభల్లో కూడా ఇటీవల పార్లమెంట్ బిల్లు అమలు చేసిన నేపథ్యంలో సో అది అమల్లోకి రాకపోయినా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పటి నుంచే నేతల్ని ప్రిపేర్ చేసే దిశగా మహిళలకు
ఎక్కువ అవకాశం కల్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో అక్కడి నుంచి జితేందర్ రెడ్డి కూడా ముఖ్యంగా పోటీలో ఉన్నప్పటికీ గతంలో ఆయన అదే స్థానం నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ నుంచి మొదట బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చారు ఆయన. సో ఖచ్చితంగా తనకి న్యాయం జరుగుతుందని భావించారు. కానీ డీకే అరుణ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తున్నారు. భవిష్యత్తులో నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అధిష్టానం. సో ఏదేమైనప్పటికీ ఈరోజు తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో 7 స్థానాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి నగేష్ అలాగే స్వయం బాపురావు అక్కడ సిట్టింగ్ ఎంపీ, కానీ ఆయన్ని పక్కన పెట్టి ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు ఎలక్షన్స్ కు ముందు. రాథోడ్ బాపురావు అలాగే రమేష్ రాథోడ్, మరికొంతమంది లంబాడా బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు తమ టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ లో లంబాడా బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువ. నగేష్ గోండు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇటు మహబూబాబాద్ లో సీతారాం నాయక్ ఆల్రెడీ ట్రైబల్ కి ఇస్తున్నారు కాబట్టి మరొకరికి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. సో ఆదిలాబాద్ స్థానాన్ని ఇటు ఆదివాసీకి కేటాయించాలన్న ఆలోచనలో ఉంది. సో అందులో భాగంగా ఎవరికి ఆదిలాబాద్ సీట్ ఇస్తారు అన్న అంశాలని ముఖ్యంగా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అయితే పూర్తిగా ఆశావాహుల జాబితా, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, సో వాటన్నిటికి సంబంధించిన విషయాల్ని అధిష్టానానికి వివరించిన తర్వాత సిఈసి అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. ఏపీకి సంబంధించి మాత్రం ఇంకా పొత్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి సో ఏపీకి సంబంధించి ఈ లిస్టులో అభ్యర్థుల జాబితా ఉంటుందా లేదా అనేది అయితే స్పష్టత లేదు. సో ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన కసరత్తు కూడా ఢిల్లీ వేదికగా జరిగింది. పొత్తుల విషయంలో ఏపీలో 6 లోక్సభ అలాగే 10 అసెంబ్లీ వరకు పోటీ చేయాలని చెప్పి బీజేపీ భావిస్తోంది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉంది. అయితే అది సెకండ్ లిస్ట్ లోనే ఉంటుందా లేక థర్డ్ లిస్ట్, ముఖ్యంగా సీట్ల సర్దుబాటు జరుగుతుంది జనసేనకి బీజేపీకి మధ్య. సో అక్కడ ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రధాని మోడీ కూడా అక్కడ పర్యటించబోతున్నారు కాబట్టి ఆ లోపే ఈ రోజే ఏపీకి సంబంధించిన లిస్ట్ వస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ తెలంగాణకు సంబంధించి అయితే స్పష్టమైన సమాచారం ఉంది. ఏపీకి సంబంధించి పొత్తుల వ్యవహారం ఎన్డీఏలోకి టీడీపీ చేరిన నేపథ్యంలో ఇటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇక్కడ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశం పైన అమిత్ షా, జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు చర్చించారు. సో రాష్ట్రంలో ఇటు షెకావత్ తో కూడా చర్చలు జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఏపీకి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏపీకి సంబంధించి కూడా ఈ సెకండ్ లిస్ట్ లోనే అభ్యర్థుల జాబితా ఉంటుందా లేక తెలంగాణకే పరిమితం చేస్తారనేది మనం వేచి చూడాలి. సుమారు 10కి పైగా రాష్ట్రాలకు సంబంధించి అయితే 100 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ అయితే ఈ రోజు బీజేపీ విడుదల చేయబోతోంది. థ్యాంక్ యూ గోపి.